హాయ్ అండి. వెల్కమ్ టు అనుస్టైల్ కార్నర్. లాస్ట్ సండే నేను ఏం హోంవర్క్ చేశానో చూశారు కదా! అలాగే ఈ సండే కూడా నేను చేసిన హోంవర్క్ ఏంటో చూసేయండి. మండే నుంచి సాటర్డే వరకు నేను బ్యూటీ క్లినిక్‌లో బిజీగా ఉంటానండి. సండే ఒక్కరోజే నేను ఇంట్లో చేసుకోవాల్సిన పనులకి టైం దొరుకుతుంది. అందుకని సండే రోజే నా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు మా సండే స్పెషల్ అయితే బటర్ చికెన్ అండి. బటర్ చికెన్ చేయమని మా అబ్బాయి అడిగాడు. సరే అని చెప్పి యూట్యూబ్‌లో చూసి మరీ చేసేసాను. చాలా వచ్చింది బటర్ చికెన్. బటర్ చికెన్ అంటే రోటీలకే బావుంటుందండి. కానీ నేనైతే అటు ఇటుగా మిక్స్ చేసి రైస్లోకి రోటీస్లోకి బాగుండేలా చేశానమాట. చాలా బాగుంది టేస్ట్. మా వాడి పాపం చిన్నప్పుడు ఏది ఇష్టంగా తినేవాడు కదండి. ఏదైనా వద్దు వద్దనేవాడు. కానీ ఇప్పుడైతే ఏం చేస్తావు, అది చేస్తావా, ఇది చేస్తావు అని అడిగి మరీ చేయించుకుని తింటూ ఉంటాడు పాపం. నేను కూడా వాడికి ఇష్టమైనట్టుగానే వాడికి కావాల్సినట్టుగా చేస్తూ ఉంటాను. నాకు రాకపోయినా యూట్యూబ్లో చూసి ట్రై చేస్తూ ఉంటాను. చాలా బాగుంటున్నాయండి రెసిపీస్ అన్నీ కూడా. బటర్ చికెన్ అంటే కొంచెం స్వీట్గా ఉంటుంది. అంటే షుగర్ వేస్తారనమాట కొద్దిగా. రోటీల్లోకి అవి బాగుంటుందని. నేనైతే రైస్లోకి కూడా బాగుండాలని చెప్పి షుగర్ వేయకుండా ముందుగా రైస్లోకి కావాల్సినట్టుగా వండాను. కూర అంతా ఉడికిపోయిన తర్వాత దింపే ముందు లాస్ట్లో ఇలా బటర్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. చికెన్ కర్రీ ఎప్పుడు ఒకే టైప్ కాకుండా చాలా వెరైటీస్గా వండుకోవచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్గా వండుకుంటే డిఫరెంట్ టేస్ట్లతో చాలా బాగుంటుంది. యూట్యూబ్ వచ్చిన తర్వాత మనం అసలు ఎప్పుడూ ఇబ్బంది పడక్కర్లేదండి. చాలా ఈజీగా ఉన్నాయి. మనకు రాని రెసిపీస్ అన్నీ నేర్చుకోవడానికి చాలా బాగుంది యూట్యూబ్ వచ్చిన తర్వాత. నాకైతే చాలా బాగా యూజ్ అయిందనే చెప్పాలి. మన ఇంట్లో వాళ్ళు ఏ రెసిపీ అడిగినా హ్యాపీగా యూట్యూబ్లో చూడడం చేసేయడమేనండి. వాళ్ళకి ఇష్టమైనవి మన ఇంట్లో చేసి పెడితే వాళ్ళు బయట తిందామని అసలు అడగరు. చాలా టేస్టీగా ఇంట్లోనే తినాలనుకుంటారు. ఇంకా బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి తినడానికి. మధ్యాహ్నం వేడివేడి రైస్లోని వేడివేడి కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. భోజనం చేసిన తర్వాత చేయవలసిన పనులు చాలా ఉన్నాయండి. అవి కూడా పూర్తి చేయాలి ఈరోజే నేను. మా బటర్ చికెన్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. కావలసినంత గ్రేవీతో చాలా బాగుందండి టేస్ట్. ఫస్ట్ టైం చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. అందుకే వీడియో కూడా చేయాలనుకున్నాను. నాకు కూడా అందరిలాగే బటర్ చికెన్ ఇంట్లో చేయగలమా అనిపించిందండి. కానీ చాలా ఈజీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకొకసారి ఈ రెసిపీ నేను వీడియో అప్లోడ్ చేస్తాను. వంటలు బ్యూటీ సర్వీసే కాదండి, నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను. మా అత్తగారి బ్లౌజులు, నా బ్లౌజులు కుడుతూ ఉంటాను. మా అబ్బాయికి 4 ఇయర్స్ ఉన్నప్పుడు వాడిని స్కూల్కి పంపిన తర్వాత ఖాళీగా ఉంటున్నానని చెప్పి స్టిచ్చింగ్ కూడా నేర్చుకున్నాను. అప్పటి నుంచి నా బ్లౌజెస్, డ్రెస్సెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను. కాటన్ శారీ తీసుకున్నానండి మా అత్తగారి కోసం. ఆవిడకి కాటన్ శారీస్, లైట్ వెయిట్ శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఆవిడ కోసం లైట్ వెయిట్ శారీస్ ఎక్కువ కొంటూ ఉంటాను. నేను ఎప్పుడు ఆవిడ కోసం శారీ కొన్నా శారీ మీద బ్లౌజు, అలాగే శారీకి జిగ్జాగ్ ఫాల్స్ కూడా స్టిచ్ చేసి తీసుకెళ్తూ ఉంటాను. ఈ కాటన్ శారీ కలరు డిజైన్ చాలా బాగుంది కదండి. చాలా బాగుందని చెప్పి ఆవిడకి మా అత్తగారికి బాగుంటుంది కలర్ అని తీసుకున్నాను. దీంట్లోనే బ్లౌజ్ కూడా వచ్చేసిందండి. బ్లౌజ్కి చిన్న డిజైన్ ఉంది. చాలా బాగుంది బ్లౌజు. ఇప్పుడు ఈ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేయాలి. ఆది బ్లౌజ్ అవసరం లేకుండా టేప్తో మార్కింగ్ పెట్టుకుని కట్ చేస్తాను. బ్లౌజులు ఎప్పుడూ కూడా ఆది బ్లౌజ్ లేకుండానే కట్ చేసేస్తాను. నేను స్టిచ్చింగ్ నేర్చుకున్న రోజులు మా అత్తగారి బ్లౌజుల మీదే ప్రయోగాలు చేస్తూ ఉండేదాన్నండి. పాపం ఎలా కుదిరినా ఆవిడ వేసుకునేవారు అనమాట. అలా నాకు బ్లౌజులు కుట్టడం వచ్చేసింది. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుట్టగలుగుతున్నాను అన్నీ. నేను బ్లౌజెస్ నేర్చుకున్నప్పుడు నార్మల్ బ్లౌజు అసలు ఎలా కుట్టాలి అన్నది నేర్చుకున్నానండి. కానీ తర్వాత అయితే ప్రిన్సెస్ కట్లు, బోట్ నెక్లు, బ్యాక్ ఓపెన్లు అసలు ఎలా కావాలంటే అలా కుట్టుకోగలుగుతున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇవన్నీ నేర్చుకున్నాను. యూట్యూబ్ని మనం ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుందండి. మనం టైంపాస్ కోసం ఏదో టైంపాస్ అవుతుంది కదా అని రీల్స్ చూడడం, లేకపోతే కామెడీలు, జోక్స్లు అవి చూడడం అది వేరు. కానీ మనకి ఏదైనా ఉపయోగపడే వీడియోస్ చూడటం వేరు. నేను ఫోన్ పట్టుకుని యూట్యూబ్ ఆన్ చేశాను అంటే స్టిచ్చింగ్ వీడియోస్, పెయింటింగ్ వీడియోస్, అలాగే బ్యూటీ టిప్స్, బ్యూటీషియన్కి సంబంధించిన వీడియోస్, వంటల వీడియోస్ ఇవే చూస్తూ ఉంటాను. మనకి చేతిలో పని ఉంది అంటే మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు కదండి. హ్యాపీగా మనకు కావాల్సినప్పుడు మన పని హ్యాపీగా మనం చేసుకోగలుగుతాం కదా. ఎప్పుడూ కూడా టైం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. టైం అలా గడిచిపోతూ ఉంటుంది. మనకు కూడా ఏజ్ అయిపోతూ ఉంటుంది. మనకి ఏజ్ అయిపోయిన తర్వాత అయ్యో మనం ఈ పని చేయలేకపోయామే అన్న ఫీలింగ్ మనకు ఉండకూడదు. అందుకని టైంను మనం ఉపయోగించుకుంటే చాలా నేర్చుకోవచ్చు. నేను అనుకుంటూ ఉంటానండి, ఏది నేను చేయలేనేమో అని నేను అనుకోకూడదని. నేను చేయగలిగినంత వరకు నేను చెయ్యగలను అని ఏ పనైనా చేస్తూ ఉంటాను. ఇంకా మా అత్తగారి బ్లౌజ్ అయితే కుట్టడం అయిపోయిందండి. స్టిచ్చింగ్ వరకు అయిపోయింది. ఇంకా హెమ్మింగ్, ఉక్సులు, కాజాలు వెయ్యాలి.
ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆ పని చేస్తాను. ఇంకా నైటీస్ ఒకటి స్టిచ్ చేయాలి, డబల్ స్టిచ్ వెయ్యాలి. ఇవి ఆ పని కూడా చేసేస్తాను. ఈ మిషన్ గురించి ఒక స్టోరీ చెప్పాలండి. ఇది 2010లో కొన్నారు మా హస్బెండ్. 10,500 అండి అప్పుడు దీని కాస్ట్. కొనే ముందే అడిగారు, మిషన్ కొంటాను, నువ్వే స్టిచ్ చేసుకోవాలి, బయట ఎవ్వరికి ఇవ్వద్దని. సరే కొనండి అని చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ అయినా నేనే స్టిచ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆయనకి మాట ఇచ్చాను కదా, ఎవరికి బయట ఇవ్వనని. ఆ మాట నిలబెట్టుకున్నాను అనమాట. ఏ పనైనా ఇష్టంతో రావాలండి, కష్టంతో ఏదీ రాదు. ఇష్టపడితే ఏ పనైనా చేయగలుగుతాము. మిషన్ మీద స్టిచ్చింగ్లు అయిపోయిన తర్వాత చేత్తో ఫాల్ కుట్టానండి శారీకి. ఈ శారీ ప్యూర్ టస్సర్ అనమాట. ప్రశాంతి ఎగ్జిబిషన్లో లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. చాలా బాగుంది శారీ. ఈ శారీకి మిషన్ మీద కన్నా చేత్తో కుడితే బాగుంటుందండి ఫాలు. అందుకని చెప్పి ఇన్ని రోజుల నుంచి ఆగాను. టైం కుదరక దీనికి ఫాల్ వేయలేదు ఇన్ని రోజుల నుంచి. 2 టైమ్స్ అయితే ఈ శారీ కట్టేసుకున్నాను. ఈ రోజు ఏమైనా సరే ఈ శారీకి ఫాల్ కుట్టాలని చెప్పి టైం సెట్ చేసుకున్నాను అనమాట. అందుకని ఈ శారీకి ఇప్పుడు ఫాల్ కుట్టేస్తున్నాను. మిషన్ మీద కుట్టి శారీస్కి అయితే శారీ బ్లౌజ్ కుట్టినప్పుడే ఫాలు జిగ్జాగ్ కూడా వేసేస్తానండి. పనిలో పని 2 పనులు అయిపోతాయి. కానీ దీనికైతే చేతితో వేయాలని చెప్పి ఇన్ని రోజులు టైం పట్టేసింది. బ్లౌజులు కుట్టడానికి నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే నాకు చేతి కుట్లు, అలాగే ఉక్సులు, కాజాలు అవి కుట్టడం ఏది రాదండి. ఫాల్సులు కుట్టడం కూడా రాదు. సరే అలా స్లోగా అన్నీ నేర్చుకున్నాను. నాకు బ్లౌజులు నేర్పించిన అక్క అయితే చాలా మంచి ఆవిడండి. నేను బ్లౌజులు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆవిడని నేను కుట్టిన బ్లౌజ్కి కాజాలు, ఉక్సులు ఎలా కుట్టాలి అవి కూడా చెప్పండి అంటే ఆవిడైతే నవ్వేసిందనమాట. మీకు కాజాలు, ఉక్సులు కుట్టడం రాదు, బ్లౌజులు కుట్టడానికి వచ్చారా అని. నేను బ్లౌజులు నేర్చుకోకముందైతే బయట టైలర్స్కి ఇచ్చేదానండి. నా బ్లౌజెస్ అంటే పాడైపోతే ఇంక అసలు నేను ఆ శారీ కట్టుకోలేకపోయేదాన్ని అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉండాలనుకునేదాన్ని. అలాగా బ్లౌజులు పాడైపోతున్నాయని చెప్పి ఇంకా నేనే బ్లౌజ్ నేర్చుకోవాలని చెప్పి వెళ్ళాను. బ్లౌజ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు ఆ మిషన్ ఎలా రన్ చేయాలో కూడా నాకు తెలిసేది కాదండి. ఆ సూదిలో దారం ఎలా ఎక్కించాలో కూడా తెలిసేది కాదు. పాపం అన్నీ ఆవిడే నేర్పించిందనమాట. అలా నేర్చుకున్న నేను ఇప్పుడు ఎంత మంచి శారీ అయినా, ఎంత పట్టు శారీ అయినా సరే, ఏ బ్లౌజ్ అయినా, ఏ మోడల్ అయినా ఈజీగా కుట్టేసుకోగలుగుతున్నాను. ఈ రోజుకి ఇంకా నేను కుట్టవలసినవన్నీ అయిపోయినాయండి. ఇంకా నైట్ డిన్నర్కి రెడీ చెయ్యాలి. మార్నింగ్ చేసిన బటర్ చికెన్ ఉందండి. చపాతీల్లోకి బటర్ చికెన్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు చపాతీలు చేస్తున్నాను. మా హస్బెండ్ అంటున్నారన్నమాట చపాతీ చూసి, చపాతీ రౌండ్గా రాలేదు అలా ఉంటుందా అని. ఎలా ఉంటే ఏమైంది, తినడానికి టేస్టీగా ఉంటాయి కదా అన్నాను. బటర్ చికెన్ పొద్దున్న అయితే రైస్లోకి బాగుంటుందని చెప్పి షుగర్ వేయలేదండి. ఇప్పుడు చపాతీలోకి కొద్దిగా షుగర్ వేస్తే బాగుంటుంది. అందుకని కొంచెం షుగర్ వేసి కొద్దిగా వేడి చేశాను. ఈ రోజు నేను చికెన్ కర్రీ రైస్కి అలాగే చపాతీకి 2 రకాలుగా బాగుండేలా చేశానండి. మార్నింగ్ ఒక టేస్ట్, అదే చికెన్ కర్రీ ఈవినింగ్ ఇంకొక టేస్ట్ అనమాట. చపాతీలు చాలా బాగుంటాయండి. మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకుంటే చపాతీలు గట్టిపడిపోకుండా చాలా స్మూత్గా చాలా బాగుంటాయి. అలాగే చపాతీ కాల్చేటప్పుడు చపాతీ పైన కొద్దిగా ఆయిల్ రాసి కాలుస్తాను. ఇలా కాల్చడం వల్ల చపాతీ గట్టిపడిపోకుండా ఎంతసేపు అయినా మెత్తగానే ఉంటుందండి. తినడానికి చాలా బాగుంటుంది ఎంతసేపు అయినా. మేము ఒకసారి వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళామండి. వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి ట్రైన్లో ఒక 2.5 days పట్టింది. అయితే మేము చపాతీలు చేసుకుని పట్టుకెళ్ళాము. ఒక 30 చపాతీలు చేశానండి అప్పుడు. 2 days తిన్నామండి ఆ చపాతీలు. ట్రైన్ దిగే వరకు ఆ చపాతీలే తిన్నాము. చాలా బాగున్నాయి అనమాట. దానికి కాంబినేషన్గా చికెన్ ఫ్రై కూడా చేశాను. చికెన్ ఫ్రై కూడా పాడవకుండా చాలా బాగుంది. ట్రైన్ జర్నీ ఎక్కువసేపు ఉన్నప్పుడు నేనైతే పులిహోర, పెరుగన్నం ఇలా చపాతీలు చేసుకుని తీసుకెళ్తూ ఉంటానండి. ట్రైన్లో ఫుడ్ అస్సలు తిన్ననమాట. వాళ్ళు అక్కడ ఏ వాటర్ వాడతారు ఏంటో అని నాకు చాలా భయం. మనకి ఎక్కువ నీట్నెస్ ఎక్కువైపోయినా ప్రమాదమేనండి. ఎందుకంటే ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేము, ఏది తినలేము. చపాతీలు చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. చాలా బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. సమ్మర్లో కంటే నేను ఎక్కువగా వింటర్లో చపాతీలు చేస్తూ ఉంటానండి. వింటర్లో ఆ చలికాలం చపాతీలు తింటే బాగుంటుందన్నమాట మన హెల్త్కి కూడా. అందుకని ఎక్కువ నేను వింటర్లోనే చపాతీలు చేస్తాను. మాకు ఇప్పుడు వైజాగ్లో చాలా కూలింగ్గా ఉందండి. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. తుఫాన్ ఒకటి పట్టిందంట. 2 days నుంచి వర్షం పడతానే ఉంది. ఈ వర్షంలో ఈ చల్లదనానికి వేడివేడి చపాతీలు అలాగే చికెన్ కర్రీ తింటూ ఉంటే చాలా బాగుంటుందండి.
నేను ఇంకా లేట్ చేయకుండా వేడివేడి చపాతీలు అలాగే బటర్ చికెన్ లాగించేస్తానండి. చూశారు కదండి ఈ సండే నా హోంవర్క్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.